गणानायकाय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि। ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఎందుకంటే మా షిప్పింగ్ ఫ్యాక్టరీ తరఫున నేను వాళ్ళతో కలిసి అసోసియేషన్లో మేము నేర్చుకుని చాలా ఉంది. కారణం ఏంటంటే గంగిరెడ్డి గారితో కానీ బీబీ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏంటంటే ఈ యొక్క పోర్టు బాగుండాలి, ఈ యొక్క ఎకో సిస్టమ్ బాగుండాలి, మన ఊరు బాగుండాలి అనే ఒక సిస్టమ్ మీద వర్క్ చేసేవాళ్ళు. పనిచేసినప్పుడు బీబీ రెడ్డి గారు లాంటి పెద్దలు ఒక గంభీరమైన పర్సనాలిటీ మనిషి. బేసిక్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అటు ట్రేడ్ బాగుండాలి, ట్రేడ్ యూనియన్స్తో కలిసి పనిచేసేవాడు. బీబీ రెడ్డి గారు, వివి రామారావు గారు, హెచ్ఎంఎస్ గారు, అనేక ట్రేడ్ యూనియన్ లీడర్తో ఎప్పుడు అవినాభావ సంబంధాలు ఉంటాయి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్కర్ ఉంటేనే మనం ఉంటాం అనేది కూడా ఒక కాన్సెప్ట్. సో అలా వర్కర్స్ని ఇలాగ ఇండస్ట్రీని కలుపుకొని ముందుకెళ్తుండేవారు. సో అలా ఈ యొక్క పోర్ట్లో అలా చూస్తే పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నప్పుడు పోర్ట్లో ఉన్న క్వార్టర్స్ అన్ని కొట్టేసి పోర్ట్ వీళ్ళందరూ ట్రస్టీస్ వీళ్ళందరూ క్లియరెన్స్ కోఆపరేషన్ ఇచ్చారు కాబట్టి ఆ రోజు పివిఆర్కే ప్రసాద్ లాంటి వాటికి క్వార్టర్స్ అని కొట్టేసి పోర్ట్లో ఒక సైడింగ్స్ డెవలప్ చేయాలి, ఈ కార్గో స్టాక్యార్డ్ డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక ఈ పోర్టుకు సంబంధించి చేసి ఈ పోర్టు నెంబర్ 1 పోర్టుగా తీర్చిదిద్దారు. ఆ విధంగా చూస్తే వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా నేర్చుకున్నాం. ఒక డిసిప్లైన్ లైఫ్లో పైకి రావాలంటే ఒక డిసిప్లైన్ అనేది చాలా మోర్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి మా యొక్క అలాగే వివి రెడ్డి గారు ఆయన ఒక గంభీరమైన పర్సనాలిటీ. దానికి కూడా ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, ఒక మనిషికి ఆ కెపాసిటీ ఉంది. సో దట్ ఏమైందంటే వాళ్ళ యొక్క ఎంత ట్రాన్స్పరెంట్ అని ఎందుకు చెప్పానంటే దే ఆర్ సో ట్రాన్స్పరెంట్. ఒక విధంగా చెప్పాలంటే ఎస్ ఆ గట్ కూడా ఉండాలి ఒకరిని క్వశ్చన్ చేయడానికి కూడా. థ్యాంక్ యూ. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि।